త్రిమతాచార్యుల్లో ప్రథముడు. హిందూ మత ఆలోచన సరళిపై అత్యంత ప్రభావం చూపిన భగవత్పాదులు. సాక్షాత్తు పరమశివుడి అవతారంగా భావించే ఆదిశంకరాచార్యులు పూజలు చేసి లింగ ప్రతిష్ఠ గావించిన ఆలయమది. శంకరుడి పినాకం నుంచి ఉద్భవించి తనలో మరో 4 నదులను కలుపుకొని పంచనది సంగమంగా పెన్నా నది సాక్షాత్తు శివకేశవుల పాదాలు కడుగుతున్న హరిహర తీర్థమిది. ఎందరో సిద్ధులు, యోగులు, అఘోరాలు పూజించిన శివలింగాల క్షేత్రమిది. యంత్ర మంత్ర తంత్రాది పూజలతో ఒకప్పుడు భాసిల్లిన వేద పీఠం. ఇక్ష్వాకుల నుంచి విజయనగర రాజుల వరకు ఎందరో చక్రవర్తులు, రాజులు సేవించుకున్న దేవదేవుని నిలయం. ఇంతటి మహిమాన్విత క్షేత్రరాజం ఎక్కడో ఉందనుకుంటే పొరపాటే. కడప జిల్లాలోనే అత్యంత ప్రాచీన ఆలయంగా శిల్పకళతో బేలూరు హలేబీడులను తలపించేలా ఉన్న మహిమాన్విత తీర్థం మన పుష్పగిరి. ఎక్కడెక్కడి వారో కదలి వచ్చి సాగిలపడి చెన్నకేశవుణ్ణి, ఇంద్రనాథేశ్వరుణ్ణి కొలిచి భూములు, గ్రామాలు దానమిచ్చి విశేష పూజలతో సేవించుకున్నారు. అలాంటి పుష్పగిరి చరిత్ర వింటేనే ఎంతో పుణ్యం. ఇక క్షేత్రాన్ని దర్శించుకుంటే వారి జన్మ పావనమే. ఒకప్పుడు 101 ఆలయాలతో, వేద మంత్రాలతో మార్మోగిన ఆ క్షేత్రం విశేషాలు మీకోసం మా ఊరి కథల్లో భాగంగా తెలియజేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి మరి పుష్పగిరికి. నమస్కారం, మీ మా ఊరి కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇంకా ఏం చూస్తున్నారు? వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మీ ఆత్మీయులతో షేర్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీక్షించండి. ఇక్కడి చెన్నకేశవుడు తిరుమల వెంకన్న కన్నా పెద్దవాడు. పక్కనే చంద్రమౌళీశ్వరుడు, ఎదుటే పంచనదుల పరవళ్ళు, బేలూరును తలపించే అద్భుత శిల్పకళ. పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు, ఇలా ఎన్నో రాజవంశాలు కొలిచిన ఇష్టదైవం. కిత్తూరు రాణి చెన్నమ్మ భక్తితో మొక్కిన ఆలయమిది. ముస్లిం రాజైన టిప్పు సుల్తాన్ మొదలుకొని నవాబులు సైతం మాన్యాలను ఇచ్చిన శివ కేశవ క్షేత్రం. అదే ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక అద్వైత పీఠంగా వెలుగొందుతున్న దక్షిణ కాశీ పుష్పగిరి. కడప జిల్లాలోని ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు నిలయం. రాష్ట్రంలో ఏకైక అద్వైత పీఠం. విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ఆశీస్సులందించిన విద్యారణ్య స్వామి నెలకొల్పిన పుష్పగిరి పీఠం మహా సంస్థానంగా ఘనతకెక్కిన విద్యా కేంద్రం. 101 ఆలయాలతో, నిత్యం ధూప దీప నైవేద్యాలతో విలసిల్లిన ఆధ్యాత్మిక కేంద్రం. పంచనది సంగమ క్షేత్రం. హరిహరనాథ తత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర నిలయం వంటి ఆధ్యాత్మిక చైతన్య వికాసాల పురాతన ఆలయాల నిలయం కడప జిల్లాలోని పుష్పగిరి. పంచనది సంగమమై సమున్నతంగా గంభీరంగా తూర్పునకు ప్రవహిస్తున్న పినాకిని ఒక్క మలుపుతో ఉత్తరాన్ని నుంచి దక్షిణ దిశగా పయనించడం ఇక్కడి విశేషం. నదీ ప్రవాహానికి దక్షిణ భాగం గడ్డపైన సువిశాల ప్రాంతంలో పశ్చిమాభిముఖంగా కాశీశ్వరాలయ కోవెల ఉంది. ఈ వైవిధ్యం కారణాన పుష్పగిరిని దక్షిణ కాశీగా ఇతిహాసాలు పేర్కొన్నాయి. ఇక్కడి ప్రధాన క్షేత్రపాలకుడు చెన్నకేశవ స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడి శిల్ప సంపద వివిధ రాజ్యాలకు సంబంధించిన శిల్పకళా రీతులను గుర్తు తెచ్చిన ప్రధానంగా హోయసాల రాజుల శిల్పరీతి, బేలూరును చూసిన అనుభూతి కలుగుతుంది. కిత్తూరు రాణి చెన్నమ్మ చీకటి పడిన తర్వాత తన రాజ్యం నుంచి బయలుదేరి తిరిగి సూర్యోదయం అయ్యేలోపు పుష్పగిరిలో దేవదేవుణ్ణి దర్శించుకుని తన రాజ్యాన్ని చేరుకునేదట. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారు కడప నుంచి కర్నూలుకు వెళ్లే రహదారి మార్గంలో ఎడమవైపుగా తిరిగి ఉప్పరపల్లె మీదుగా 16 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడే దేశంలో ప్రఖ్యాత ఆలయాల నమూనాలతో అత్యంత వైభవంగా ఒకనాడు విలసిల్లిన పుష్పగిరి మనకు దర్శనమిస్తుంది. కొండపైన ఒక ఆలయ నిర్మాణంలో కుడ్యమాత్ర విభజనతో శివ చెన్నకేశవ మూలమూర్తులు నేటికి పూజలు అందుకోవడం శివకేశవ అవేధానికి నిదర్శనం. శివ చెన్నకేశవాలయ ప్రాకార కుడ్య సోయగం ఉలులతో ఓంకారాలు పలికించిన నాటి శిల్పుల ప్రతిభ ఔత్సాహికులను అబ్బురపరుస్తాయి.
పుష్పగిరికి పైభాగాన కమలాపురం దిగువన చెన్నకేశవ స్వామి ఆలయం వరకు పినాకిని తీరంలో పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు కలవడం వల్ల ఇది పంచనది సంగమ క్షేత్రమైంది. ఇక్ష్వాకులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, వైదంబులు, కాయస్థులు, విజయనగర సామ్రాజ్యాల అవశేషాలు ఇంకా ఇక్కడి రాళ్లల్లో కనబడతాయి. ఇక ఇక్కడి ఇతిహాస కథ విషయానికొస్తే, కశ్యప మహర్షి భార్యలైన కద్రువ, వినతలకు జరిగిన పందెంలో వినత ఓడి కద్రువకు దాసి అయింది. తన తల్లి వినత దాస్యాన్ని తొలగించేందుకు గరుత్మంతుడు దేవేంద్రుడి సంరక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చే సమయంలో జరిగిన పోరులో అమృత బిందువులు చెన్నకేశవాలయం చెంతనున్న పినాకిని మడుగులో పడ్డాయి. దీంతో అక్కడ స్నానాలు ఆచరించిన స్థానికులు యవ్వనులవుతుండడంతో దేవతల్లో ఆందోళన బయలుదేరింది. సురుల ఆందోళనతో విష్ణుమూర్తి ఆదేశం మేరకు గరుత్మంతుడు మడుగులో పెద్ద పర్వతం ముక్కను వేశాడు. అమృతం ప్రభావంతో అది నీటిలో మునగకుండా తేలింది. పుష్పంలా గిరి తేలింది కనుక ఇది పుష్పగిరి అయింది. నీటిలో పుష్పంలా తేలి ఉన్న పర్వతాన్ని శివకేశవులు తమ పాదాలతో మడుగులోకి తొక్కారు. దీంతో అది స్థిరంగా నిలిచింది. దీనికి గుర్తుగా నేటికి రుద్రపాదం, విష్ణుపాద ముద్రల సంకేతాలున్నట్లు ఇతిహాసికులు పేర్కొంటారు. పుష్పగిరి ఆలయానికి సంబంధించిన మొట్టమొదటి ప్రస్తావన స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఉంది. సత్యనాథుడు రాసిన రసరత్నాకరంలో ఆలయ ప్రస్తావన ఉంది. ఇక్ష్వాకు రాజుల శాసనాలలో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రానికి పుష్పగిరి దక్షిణ ద్వారంగా ఉందని వర్ణించారు. ఇక పినాకిని నది ప్రస్తావన కూడా ఓ ఐతిహ్యం ప్రచారంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని నందికొండల్లో వెలసిన భోగనందీశ్వర స్వామి ఆలయం వద్ద 3 నదుల ఆవిర్భావం జరిగింది. అందులో ఒకటి పినాకిని, మిగిలిన 2 ఆర్కావతి, పాలారు. వీటిలో పినాకిని ఒక్కటి వివిధ రాజ్యాలను దాటి కడపలో ప్రవేశించింది. పరమేశ్వరుడు చేసిన ఆనంద తాండవం ఫలితంగా ఉద్భవించిన నందికొండల్లో పినాకిని ఈశ్వరుణ్ణి తన జన్మ కారణమేమని అడిగి దిశానిర్దేశం చేయమన్నప్పుడు ఈశ్వరుడు తన శివధనస్సుతో భూమి మీద రేఖ రాసి దానిని అనుసరించమని ఆ నదీమ తల్లిని ఆజ్ఞాపించాడట. ఆ నది మార్గం ఆ గుండా వెళ్ళగా పుష్పగిరి వద్ద చాతుర్నాదులు అందులో సంగమించి ఇప్పటి పెన్నా అయిందని లోకోక్తి. శివధనస్సు పేరు పినాకం అయినందున ఈ నదికి పినాకిని అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. రాజులు, రాజ్యాలు మారిన పుష్పగిరి ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వల్లభాపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించిన త్రైలోక్యమల్లుడు కొండపై శివకేశవాలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. క్రీస్తు శకం 1139 నాటి శిలాశాసనాలను బట్టి ఈ విషయం నిరూపితమవుతోంది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ ఆలయానికి జాగీరాలిచ్చినట్టు క్రీస్తు శకం 1257 నాటి ఆలయ శాసనం వివరిస్తోంది. పుష్పగిరి మఠానికి భారతదేశం అంతటా 1000 ఎకరాల మాన్యాలున్నాయి. ఈ పీఠానికి టిప్పు సుల్తాన్తో పాటు పలువురు నవాబులు జాగీర్లు ఇచ్చినట్లు చరిత్ర చెబుతోంది. చోళులు, కాకతీయులు, వారి నాయంకరులు, విజయనగర ప్రభువులు ఈ ఆలయాల వెలుగునకు కృషి చేసినట్లు తెలుస్తోంది. వైదంబ వంశానికి చెందిన సోమదేవుడు ఈ క్షేత్రాన్ని సేవించారు. చోళుల నుంచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న పల్లవరాజు చిద్దన దేవరాజు ఈ క్షేత్రానికి మాన్యాలు సమర్పించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ మేరకు రాతి శిలా ఫలకాన్ని భారతీయ పురాతత్వ శాఖ కనుగొంది. కాకతీయుల పాలేగాళ్లైన గంగయ్య సాహిని, అంబదేవుడు ఇక్కడి దేవతామూర్తులను కొలవడమే కాకుండా అత్యంత మనోహరమైన ఆలయాలను తమ భార్యల, కుమార్తెల పేర్లతో నిర్మించి వాటికి మాన్యాలిచ్చి పోషించారు. విజయనగర సామ్రాజ్య పాలేగాళ్లు, ముసునూరి నాయకులు ప్రస్తుత చెన్నకేశవ స్వామి దేవస్థానాన్ని నిర్మించారు. పుష్పగిరిలో దొరికిన ఓ రాతి శాసనం ఆధారంగా తంత్రవేత్త అఘోర శివాచార్యులు అనే సాధువు చెన్నకేశవ స్వామి ఆలయ ముఖద్వారాన్ని, మూల గోపురాన్ని నిర్మించినట్లు చెప్తారు. నేపాల్లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న వీరపాశుపతం ఇక్కడ కూడా పాటించినట్లు కొన్ని శిల్పాల ద్వారా బహిర్గతమవుతుంది. ఆంగ్లేయుల కాలం నాటి కైఫియతుల ప్రకారం శ్రీశైలం మల్లికార్జున భ్రమరాంబిక క్షేత్రం ఈ మఠం వ్యాప్తి కిందకు వస్తుందని ఆచార్యుల వారు నిర్దేశించారని ఉంది. ఎర్రగుడిపాడు, చింతలపత్తూరు గ్రామాల్లో బయల్పడిన శాసనాల ఆధారంగా ఇక్కడ వివిధ వామాచార, దక్షిణాచార పద్ధతులను
అవలంబించే వారని తెలుస్తుంది. శైవ వైష్ణవ విభేదాలు మిన్నంటిన కాలంలో కూడా ఇక్కడ ఆ రెండు ఆచారాలు సామరస్యంగా ఉండడం విశేషం. పుష్పగిరి ఆలయ సముదాయంలో అనేక శిల్ప శైలులు రీతులను మనం గమనించవచ్చు. ఇది శాతవాహనుల తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకు రాజులను మొదలుకొని విజయనగర సామ్రాజ్యాధీశుల వరకు అనేక మంది రాజులు ఈ పుష్పగిరి ఆలయానికి వివిధ రకాల మాన్యాలు సమర్పించినట్టు మనకు వివిధ శాసనాధారాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇక్ష్వాకులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, వైదుంబులు, కాయస్థలు మరియు విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని పోషించారు. పుష్పగిరి ఆలయము పరిసర ప్రాంతాలను గమనిస్తే దాదాపు 100 వరకు శాసనాలు మనకు కనిపిస్తాయి. ఇవి తమిళ, పూర్వ తెలుగు అంటే ప్రాచీన తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నటువంటి శాసనాలు మనం ఇక్కడ గుర్తించవచ్చు. వీటిలో చాలా వరకు శాసనాలు చదవలేని విధంగా ఉండగా మరికొన్ని శాసనాలు ధ్వంసం చేయబడ్డాయి. వీటిలో కొన్ని శాసనాలను మనం పరిశీలిస్తే వైదుంబ వంశానికి చెందిన మహారాజు అహ్వ మల్లదేవ 1078 సంవత్సరంలో ఇక్కడ ఓ శాసనం వేశారు. 1182 సంవత్సరంలో మరో శాసనము ఇక్కడ వేసినట్టు మనకు గుర్తించవచ్చు. ఈ శాసనంలో ఈ స్వామివారికి రోజువారీ ఆరాధన కోసము ములకనాడు ప్రాంతంలో కొంత భూమిని మాన్యంగా అప్పగించినట్టు తెలుస్తోంది. త్రైలోక్య మల్లరాజు క్రీస్తు శకం 991లో చెన్నకేశవ స్వామి ప్రధాన విగ్రహం శిథిలావస్థలో ఉందని గుర్తించి పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మనకు ఓ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ శాసనము ఆలయ గోడలపైనే ఉంది. ఆ సమయంలో నది నుండి దేవాలయానికి ఓ మెట్ల మార్గం కూడా నిర్మించబడినట్లు పాత కన్నడ శాసనం తమిళ లిపులతో ఉన్నటువంటి శాసనాన్ని మనము అక్కడ గుర్తించవచ్చు. మురారి కేశవరాజు సోమదేవరాజు క్రీస్తు శకం 1062లో సోమదేవరాజు వడ్డే చెరువు గ్రామాన్ని ఇంద్రనాథ స్వామి ఆలయానికి అప్పగించినట్టు ఆలయ ప్రాంగణంలోని మరో శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అహవ మల్లరాజు క్రీస్తు శకం 1073లో వల్లూరు పట్టణం నుండి ఈ ప్రాంతాన్ని పరిపాలించేటప్పుడు చింతలపట్టూరు గ్రామాన్ని ఇంద్రనాథ స్వామి ఆలయానికి అప్పగించినట్లు ఓ శాసనాన్ని ఆలయ ప్రాంగణంలో వేశారు. మల్లదేవరాజు 1083 సంవత్సరము ఇంద్రనాథ స్వామి ఆలయానికి కొమ్మలూరు కుగ్రామాన్ని దత్తతగా ఇచ్చినట్టు ఓ శాసనం తెలియజేస్తుంది. బిల్వుని బిజ్జన పల్లవరాజు క్రీస్తు శకం 1104 సంవత్సరంలో పల్లవరాజు రక్షిణమ గ్రామాన్ని ఇంద్రనాథ స్వామి ఆలయానికి సమర్పించినట్టు ఓ శాసనం ఆలయంలో కనిపిస్తుంది. సింహన భూపతిరాజు శాసనం వేసిన సంవత్సరం ప్రస్తావించకపోగా భూపతిరాజు లక్ష్మీపుర అనే గ్రామాన్ని వైద్యనాథేశ్వర స్వామి ఆలయానికి సమర్పించినట్లు పేర్కొన్నారు. భుజబల వీరమల్లరాజు సింహన భూపతిరాజు తరువాత వీరమల్లరాజు సింహాసనాన్ని అధిరోహించారు మరియు వైద్యనాథేశ్వర స్వామి రోజువారీ నిర్వహణ కోసం కొంత భూమిని ఆయన సమర్పించినట్లు ఓ శాసనంలో పేర్కొన్నారు. కృష్ణ కన్నడ దేవరాజు ఆలయ నిర్వహణ కోసం పుష్పగిరిలో దేవాలయాలకు కొంత భూమిని సమర్పించినట్టు పేర్కొనబడిన మరో శాసనం కూడా ఇక్కడ ఉంది. ఈ శాసనం కన్నడ లిపిలో ఉంది. మల్లిక్షిత్ శ్యామరాజు 1171 సంవత్సరంలో గుండపురం మరియు లీలాపుస్తపురం గ్రామాలను రోజువారీ ఆరాధన మరియు నిర్వహణ కోసం నాగేశ్వర ఆలయానికి సమర్పించినట్టు ఓ శాసనంలో పేర్కొన్నారు. కమలాబాయి క్రీస్తు శకం 1178 సంవత్సరంలో గంగయ్య సాహిని రాణి అయినటువంటి ఈ కమలాబాయి కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించి కాళేశ్వర కోసం ఒక లింగాన్ని ఏర్పాటు చేశారట. ఆలయ నిర్వహణ కోసం పెడదుర్తి వద్ద ఆమె కొంత భూమిని సమర్పించినట్లు ఓ శాసనంలో చెక్కబడి ఉంది. కమలాబాయి మరోసారి పుష్పగిరిని సందర్శించి క్రీస్తు శకం 1178 సంవత్సరంలో గంగవరం లేదా గంగనపల్లె గ్రామాలను ఈ ఆలయానికి సమర్పించారు. ఈ గంగయ్య సాహిని కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుని వద్ద సర్వ సైన్యాధ్యక్షుడు. కాకతీయ మహారాజైనటువంటి గణపతి దేవుడు క్రీస్తు శకం 1179 సంవత్సరంలో భూస్వామ్యవాది అయినటువంటి కాయస్థ గంగపయ్యతో కలిసి పుష్పగిరిని సందర్శించారట. అప్పట్లో కమలాబాయి సమర్పించిన గ్రామాలను గణనాథేవర స్వామి ఆలయానికి గణపతి దేవ ఆదేశాల మేరకు అంకితం చేసినట్టు మరో శాసనం మనకు తెలియజేస్తుంది. కాయస్థ గంగయ్య సాహిని
కాకతీయుల యొక్క సేనాపతి. ఈయన కడప జిల్లాలోని వల్లూరు మండల బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత ఆయన పుష్పగిరిలో వాయువ్య దిశలో సేతిచారులకు కొంత భూమిని ఇచ్చారట. ఈ శాసనాన్ని నగరి లిపిలో నిర్మించారు. ఇదే గంగయ్య సాహిని మరొక శాసనంలో పుష్పగిరి నుండి ఆలయ ప్రాంగణం వరకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్లూరు గ్రామాన్ని కూడా సమర్పించినట్టు ఆ శాసనంలో పేర్కొన్నారు. ఈ ప్రభావానికి సంబంధించిన శాసనం 1196లో నిర్మించబడినట్టు మనకు తెలుస్తోంది. త్రిపురారి శివయ్య క్రీస్తు శకం 1226 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యం యొక్క మరో అధిపతి అంబదేవ దక్షిణ జిల్లాలను పాలించేటప్పుడు శివయ్య తన గురువు శివాచార్యులకు కడప చెరువు యొక్క ఆయకట్టు కింద కొంత భూమిని సమర్పించినట్టు మరో శాసనం పేర్కొంటోంది. సమ్మెట కంపయ్య క్రీస్తు శకం 1348లో నెల్లూరు రాజుకు భూస్వామ్యవాది అయిన ఈయన కంపయ్య పుష్పగిరి కొండను 1000 సార్లు ప్రదక్షిణ చేసి చెన్నకేశవ ఆలయము ఇతర ఆలయాల కాంప్లెక్సులకు మరమ్మతులు చేశారట. దీనికి సంబంధించిన శాసనం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో దేవరాయలు క్రీస్తు శకం 1406 సంవత్సరంలో పుష్పగిరిని సందర్శించినట్టు మనకు ఆధారాలున్నాయి. ఇంద్రనాథ స్వామి ఆలయంలో ఈ సందర్భంగా ఆయన ఒక శాసనాన్ని వేయించారు. ఈ శాసనం మనకు కొంత అస్పష్టంగా ఉంది. ఆ తర్వాత కృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత చిన్నమాచుపల్లి గ్రామాన్ని పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయానికి సమర్పించారు. దీనికి సంబంధించిన కన్నడ శాసనము చిన్నమాచుపల్లి గ్రామంలో కనుగొన్నారు. ఆలయంలోని చాలా వరకు శిల్పాలు మనకు కుండ ఆకారంలో కనిపిస్తాయి. ఇది చోళుల యొక్క లక్షణం. దీన్ని బట్టి చోళులు ఈ చెన్నకేశవ స్వామిని తరతరాలుగా సేవించుకున్నట్టు తెలుస్తుంది. చెన్నకేశవ స్వామి ఆలయంలో మనకు బేలూరు, హళ్ళేబీడు ప్రాంతాలకు సంబంధించిన శిల్పరీతులు కనిపిస్తాయి. ఇక్కడి ఆలయ గోడలపై విష్ణుదుర్గ, ఋషులతో బ్రహ్మ, రామాయణ దృశ్యాలు, మహిషాసుర మర్దిని, ఉగ్ర నారసింహ మరియు గుర్రాలు, ఏనుగులను చూపించే యొక్క యుద్ధ దృశ్యాలు, ఆది వరాహమూర్తితో పాటు నాట్య గణపతి, ఏనుగుల మంద, నటరాజమూర్తి బ్రహ్మ, గజాసుర సంహార మూర్తి అయినటువంటి శివుడు, ఇలా వివిధ రకాలైనటువంటి శిల్పాలను అత్యద్భుతంగా మలిచారు. పుష్పగిరి ప్రాంతంలో వైష్ణవంతో పాటు శైవం కూడా వర్ధిల్లింది. అంతేకాదు ఇక్కడ జైన మతం, బౌద్ధ మతం కూడా బహుళ ప్రాచుర్యం పొందినట్టు ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి శిల్పాలను బట్టి మనకు తెలుస్తుంది. బుద్ధుడికి సంబంధించినటువంటి అనేక విగ్రహాలు, జైన మతంలో మహావీరుడికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా మనకు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. శైవంలో గోలకి, కాపాలిక, కాలముక్క, రససాయివం, శాక్తేయ, సౌర వంటి వివిధ రకాల శైవ శాఖలకు చెందిన భక్తులు శైవులు ఇక్కడ స్వామివారిని పూజించినట్టు మనకు ఆధారాలు లభిస్తున్నాయి. పురాతన గ్రంథాలను బట్టి చూస్తే పుష్పగిరి ప్రాంతంలో 101 ఆలయాలు ఉన్నట్టు తెలుస్తుండగా ప్రస్తుతం మాత్రం ఇక్కడ 28 దేవాలయాలను మనం చూడవచ్చు. వాటిలో కేవలం 10 ఆలయాలు మాత్రమే సజీవంగా ఉన్నాయి. మిగతావన్నీ వివిధ రకాల ప్రకృతి వైపరీత్యాలు, విధ్వంసాల వల్ల నాశనమై శిథిలావస్థకు చేరుకుని కొన్ని పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇక్కడ ప్రధానంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం, శివకేశవ స్వామి ఆలయం అని కూడా దీనిని పిలుస్తారు. శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి, సంతాన మల్లేశ్వర స్వామి, త్రికతేశ్వర స్వామి, ఇంద్రనాథ స్వామి, శ్రీ కాశీ విశాలాక్షి విశ్వనాథ స్వామి ఆలయం, శ్రీ సాక్షి మల్లేశ్వర స్వామి ఆలయం, అగస్తేశ్వర స్వామి ఆలయం, పాతాళ గణపతి ఆలయం ప్రధానంగా మనం చూడవచ్చు. ఈ ఆలయంలోకి వెళ్ళిన వెంటనే మనకు అనేక మంది మహారాజులు నిర్మించినటువంటి అద్భుత నిర్మాణాలు, చెక్కించినటువంటి శిల్పాలు కళ్ళకు కట్టినట్టు కదలాడుతూ కనిపిస్తాయి. ఇందులో ప్రధానంగా వైదుంబ వంశరాజు సోమదేవ, పల్లవరాజు చిద్దన దేవరాజు, కేసా రాజవంశానికి చెందిన యాదవ సింగన, రాష్ట్రకూట రాజు కృష్ణవల్లభ తదితరులు నిర్మించినటువంటి పలు నిర్మాణాలను మనం చూడవచ్చు. కాకతీయ రాజుల్లో అంబదేవుడితో పాటు ఆయన భార్య, కుమార్తెలు కూడా ఈ ఆలయానికి అనేక మాన్యాలను అందించారు. గణపతి దేవుడి యొక్క సర్వసైన్యాధ్యక్షుడుగా ఉన్నటువంటి గంగయ్య సాహిని, ఆయన భార్య, పిల్లలు కూడా ఇక్కడ ఆలయాలు నిర్మించినట్టు చెప్తారు. వీరి తర్వాత ముసునూరి నాయకులు,
ముసునూరు నాయకుల తర్వాత విజయనగర రాజుల పాలనలో సాలవ నరసింహదేవరాజు కాలంలో ఈ ఆలయానికి నిధులు ఖర్చు చేసి వివిధ రకాల నిర్మాణాలను చేపట్టినట్టు మనకు తెలుస్తోంది. ఆ కాలంలో దారిదోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండడంతో సాలువ నరసింహరాజు వాటిని అణిచివేయాలని భూస్వామ్యుడైనటువంటి ధూళి బసివినాయుడిని కోరారట. దీనికి సంబంధించిన శాసనం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. పుష్పగిరి ఆలయము వారణాసి రామేశ్వరం మార్గ మధ్యలో ఉండటం వల్ల అప్పటి కాలంలో మధ్యలో ఉన్న ఈ ఆలయాన్ని తప్పక దర్శించుకొని వెళ్ళేవారు. ఉత్తర దక్షిణాది ప్రాంతాలకు చెందిన వివిధ రాజ్యాల రాజులు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకునేవారు. ఇందులో ఓ అఘోర శివాచార్య అనే తాంత్రిక సాధువు కూడా చెన్నకేశవ స్వామి ఆలయ ప్రధాన గోపురాన్ని నిర్మించినట్లు ఓ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నకులిస లేదా లకులిస శిల్పం అనేది ప్రత్యేక ఆకర్షణగా మనకు కనిపిస్తుంది. ఎర్రగుడిపాడు, చింతలపత్తూరు గ్రామాల మధ్యలో తవ్వకాల్లో అనేక శాసనాలు కూడా మనకు బయటపడ్డాయి. ఈ శాసనాలు ఇక్ష్వాకుల నుంచి విజయనగర రాజుల వరకు వివిధ రాజ్యాలకు సంబంధించిన రాజులు వారి వారి కాలంలో స్వామివారిని పోషిస్తూ అందించినటువంటి మాన్యాలు, భూదానాలు, వీటికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇక్ష్వాకుల తర్వాత పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, వైదుంబులు, కాయస్థలు, ముసునూరి నాయకులు, విజయనగర రాజులు, ఇలా అనేక మంది వివిధ రాజ్యాలకు సంబంధించిన రాజులు పుష్పగిరిలోని దేవదేవతలను తమ ఇలవేలుపులుగా పూజించారు. దేశవ్యాప్తంగా శైవ వైష్ణవుల మధ్య ఘోరమైన ఘర్షణలు జరిగిన సమయంలోనూ పుష్పగిరిలో మాత్రం మత సామరస్యం అన్నది వర్ధిల్లినట్టు చెబుతారు. ఇక్కడ శైవ వైష్ణవులు ఇద్దరూ కలిసి పూజలు జరుపుకునేలాగా హరిహర క్షేత్రంగా నిర్మించడం మరో ప్రత్యేకత. 10 అడుగుల ఎత్తులో ఉన్న చెన్నకేశవుడి విగ్రహం చుట్టూ విష్ణువు యొక్క 10 అవతారాలను తెలియజేసేటువంటి చిత్రాలు, శిల్పాలుగా మలచబడి ఉన్నాయి. ఇదెంతో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. స్వామివారి పట్టపు మహిషి అయినటువంటి రాజ్యలక్ష్మీదేవి కూడా ఇక్కడ మనం ఆలయంలో చూడవచ్చు. రామాయణం, మహాభారత కథలు అనేకం మనకు ఈ ఆలయ గోడలపైన కళ్ళకు కట్టినట్టు శిల్పాల రూపంలో కనిపిస్తాయి. ఇందులో ఆలయంలోనే అనేక శాసనాలను మనం చూడవచ్చు. అయితే వాటిలో చాలా వరకు చదవలేనివిగా మారాయి. విద్వాంసాల వల్ల కొన్ని దెబ్బతిన్నాయి. త్రైలోక్య మల్లరాజు క్రీస్తు శకం 991లో ఆలయ గోడలపై వేసిన శాసనం ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. నది నుండి దేవాలయానికి మెట్ల మార్గం వేసినట్టు పాత తమిళ, కన్నడ లిపిలో ఓ శాసనం ఉంది. పుష్పగిరి ఆలయం సముద్ర మట్టానికి 380 మీటర్లు అంటే దాదాపు 1000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది సుమారు 7.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయ పరిసరాలు విస్తరించి ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఇక్కడ పచ్చిక బయళ్ళు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో పుష్కలమైనటువంటి నీరు ఉండడం వల్ల వరి పుష్కలంగా పండుతుంది. పినాకిని పడమర నుంచి తూర్పునకు ప్రవహిస్తుంది. అయితే పుష్పగిరి వద్ద దక్షిణ దిశగా తన మార్గాన్ని మార్చుకుంటుంది. చివరకు నెల్లూరు జిల్లా సోమశిలకు చేరి అక్కడి నుండి సముద్రంలో కలుస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి సంవత్సరం పొడవునా ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అయితే వేసవిలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడం వల్ల చాలా వరకు వేడి అన్నది ఈ ప్రాంతమంతా కనిపిస్తుంది. కాబట్టి డిసెంబర్లో ఈ ఆలయాన్ని సందర్శించడం చక్కగా ఉంటుంది. వర్షాకాలంలో వాతావరణం చల్లబడి నది నిండు గర్భిణిలా మారుతుంది. ఆగస్టు నుంచి నవంబర్ నెలల మధ్య కురిసే కుండపోత వర్షాలతో పెన్నా నది పరవలు తొక్కుతూ ఉంటుంది. ఇక్కడ జలం ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ ఏరులోకి దిగడం కానీ స్నానాలు చేయడం కానీ చాలా ప్రమాదకరం. డిసెంబర్ నెల మాత్రం చక్కటి సమయం. ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులవ్వచ్చు. ఆహా, అప్పుడే అయిపోయిందనుకుంటున్నారా? పుష్పగిరి పురాతన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ప్రాచీన ఆలయం. ఇంకా అనేక విషయాలు ఈ ఆలయ గోడలపై దాగి ఉన్నాయి. మరో ఎపిసోడ్లో పెన్నాకు అవతలి వైపున్న వైద్యనాథ స్వామితో పాటు ఉమామహేశ్వర, కాశీశ్వర, భీమేశ్వర లింగాలతో కూడిన పంచ ఆలయాల గురించి, అక్కడి శాసనాధారాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.